జ్యోతమ్మ వచ్చింది. జ్యోతమ్మలో ఏముంది కథ? పట్టభద్రుడు అభినందన సందర్భంగా ఇక పెద్ద మనిషి అక్కడ పోతున్నట్టుండు. నిజామాబాద్లో నిర్వహింపబడే పట్టభద్రుల సంకల్ప సభ. ఇవాళ జోర్దారే ఉంది. ఆవుల నరేందర్ కథ మోగుతట్టే ఉంది అక్కడ. ఇక ఇదేంది అప్పుడే వీడికి వచ్చింది. అరే టన్నెల్ నిండా బురద, సొరంగం లోపల చిక్కుకున్న వారి పరిస్థితిపై తీవ్ర ఆందోళన. అయ్యో, టీబీఎం నుంచి 400 మీటర్ల వరకు కూరుకుపోయిన మట్టి ఐరన్ షీట్లు. వీళ్ళ గోస సల్లగుండా చెప్ప వశం లేకుంటుందిలా, నోట్లోకి వెళ్ళి మాట రాకుంటుంది. ఇప్పుడు వీళ్ళ గోస చెప్పాలంటే ఈ సొరంగ మార్గం సల్లంగుండా ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇక మరి మిషన్ ఏడ ఇదయిందో ఏడ మొత్తానికైతే లోపల ఒక 8 మంది మాత్రం చిక్కుకొని పోయిర్రట. 8 మంది మొత్తం 50 మంది పోతే ఈ సొరంగ మార్గం లోపలికి 42 మంది ఇటో అటో గడిచి గడ్డెక్కిరాట. కానీ పాపం మరి కొంతమంది 8 మంది అందులోనే ఆగం జగన్నాథం. వాళ్ళకు బువ్వ బుగ్గి షడ్డ పడ్డ నీళ్ళు గాలి ఎట్లనుందో ఏం కథో. తల్లి గర్భంలో ఉంటే ఎట్లా ఉంటుందో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది పాపం. మరి తల్లి గర్భంలో శిశువు పసిగుడ్డు క్షేమంగా ఉంటుంది అనే ఒక ధీమా ఉంటుంది బయట వాళ్ళకి. కానీ ఇవాళ స్వరంగ మార్గంలో ఉన్న ఈ 8 మంది ఏమైపోతారు, ఎట్లయితారు, ఏంది ఏం కదా పాపం. వాళ్ళది ఏ ఊరో ఏ పల్లెనో ఏ తల్లి బిడ్డలో ఇవాళ అన్నవో రామచంద్ర అనే కాడికి వచ్చింది కథ. ఇక దీని మీద మరి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు బాగానే నిమిషానికి ఎట్లా ఉంది ఏంది ఏం కథ అని ఇక బాగానే పరిశీలన చేస్తున్నారు. డ్రోన్ కెమెరాలు పెట్టిరాట. ఇక మరి కేంద్రంకి వెళ్ళి బలగాలను పిలిచిరాట, ఇక్కడ సింగరేణులను పిలిచిరాట. మొత్తం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. మొత్తానికి నిమిషానికి 3500 లీటర్ల దాకా సొరంగంలోకి వస్తున్న ఊట నీళ్ళు ఊరి పాడవుతున్నాయి అట. వాళ్ళని తీసుకొద్దామంటే ఆ నీళ్ళు ఊరి అదంతా కుప్పలే కూలి పాడవుతుంది కాబట్టి అది అడ్డం వస్తుంది. అంతేనా? సవాల్గా మారిన నీటి తొలగింపు. 3 రోజుల పాటు సహాయక చర్యలు కొనసాగితేనే పరిస్థితి కొలిక్కి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, హైడ్రా ఆధ్వర్యంలో సహాయక చర్యలు. 2.5 మీటర్ల ఎత్తున పేరుకున్న బురద. సహాయక చర్యలపై సీఎం రేవంత్ హారా. సీఎం రేవంత్కు రాహుల్ ఫోను. ఇక మరి రేవంత్ అయ్య కూడా బాగానే తనలాడుతుండట. షెడ్డో పడ్డో అక్కడ ఏమేం ఉపాయం చేస్తున్నారు, ఎట్ట సంగతి ఏంది ఏం కథ అని ఎప్పటికప్పుడు ఇక మరి అక్కడ ఏం జరుగుతుందో అనేది ఈ మంత్రులకు అధికారులకు ఫోన్లు చేసి తెలుసుకుంటుండట. మొత్తానికి ఆ 8 మంది పరిస్థితి ఆశాజనకంగా లేదు అనేది మాత్రము పాపం జర్రంత బాధాకరం అనిపిస్తుందిలా. ఎందుకంటే ఏ తల్లి బిడ్డలో ఇవాళ పొట్టతిప్పల కోసము ఈ భూతల్లి పొట్టలో జొరబడి ఈ రకంగా పనులు చేస్తుర్రు. ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు పరిశీలిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, సొరంగంలో భారీగా ఊట నీరు. ఇక మరి ఈ సొరంగ మార్గంలోకి వెళ్ళి మరి వీళ్ళు ఎన్నడూ బయటికి రావాలి, వీళ్ళ కుటుంబాల పానాలు ఎన్న నిమ్మలంగా ఉంటాయో మరి ఎట్లయితుందో. కానీ మొత్తానికైతే పడగళ్ళ బాధలు పడుతుర్రు పాపం. ఇది చెప్పుకుందామంటే కూడా చాలా గోస అనిపిస్తుంది. మరి వీళ్ళు క్షేమంగా ఆ భగవంతుని పుణ్యాన క్షేమంగా ఇవాళ మరి వీళ్ళు బయటపడాలి, బట్ట కట్టాలి అని మనం ఏఎన్ఎన్ నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకేముందిగా